హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కీమా. మీలో మటన్ కీమా అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఈ రెసిపీని చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజులో ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని, ఒక 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మటన్ తోటి ఏమేమి రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికిస్తున్నాను. కీమా అనేది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూర మొత్తం కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ కర్రీ అనేది ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని మనం కర్రీని బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. కర్రీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు మటన్ మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ మసాలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ కర్రీ అంతా కూడా టాస్ చేసుకోవాలి. ఇలా మనం 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉండే మటన్ కీమా అనేది రెడీ అయిపోతుంది. పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉండే మటన్ కీమా రెడీ. అంతేనండి, ఎంతో ఈజీగా మటన్ కీమా నేను చెప్పిన ప్రాసెస్లో చేసేయండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.